మీరు రైటర్‌గా చాలా సినిమాలకు పనిచేశారు. మీరు కెరీర్‌లో హైయెస్ట్‌గా అందుకున్న పారితోషికం ఎంత? తక్కువగా అందుకున్న పారితోషికం ఎంత? అంటే ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు 2010 కెరీర్ పీక్స్‌లో ఉన్న తర్వాతే మీ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటి సమయంలో మీ హెల్త్ ప్రాబ్లమ్ మీరు ఫైనాన్షియల్‌గా బేర్ చేయలేని సిట్యుయేషన్ అంటే, ఒక రైటర్‌కి ఎంత మినిమమ్ అమౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవాలని ఉద్దేశం. అలా కాదు. ఇప్పుడు నా ఇల్లు హెల్త్ అనేది లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అది సార్ నా రెమ్యునరేషన్ తక్కువయ్యని కాదు. నేను అప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం నేను మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను. నా రెమ్యునరేషన్ తక్కువయ్యో నేను డబ్బులు సంపాదించో కాదు. నా అప్పటి నా స్థాయికి మించి నా సంపాదనని మించిన ఖర్చు లేక అది ఇబ్బంది. అది అంతే, దానివల్ల కాదు. అంటే ఎంత సార్ మీరు చెప్పగలిగితే చెప్పండి. అంటే హైయెస్ట్ ఇప్పుడు తీసుకున్న అమౌంట్ ఎంత? తక్కువ తీసుకున్న అమౌంట్ ఎంత? ఇప్పుడు తక్కువ తీసుకుంది అంటే నేను ఇప్పుడు చెప్పలేను. తక్కువ తీసుకుంది అంటే ఇప్పుడు నా ఫస్ట్ రెమ్యునరేషను 1,75,000, ఓకే. 143కి. నా హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 lakhs. అది ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ కావాలి. సో అని తీసుకున్న రెమ్యునరేషన్ అది.